ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెరికోస్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అవిస్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాలి గారు. ఆయన అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ గతం కంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఏంటండి వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి షో చేయటం ఇప్పుడు ఇలాంటి షోస్ చేసి నేను మొదలెట్టి ఒక 7 ఏళ్ళు అవుతుంది. నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చే కొత్తలో నేను ఫస్ట్ అంటే ప్రైవేట్ రంగంలోనే వాస్కులర్ సమస్యలకి సంబంధమైన హాస్పిటల్ నాదే ఫస్ట్ పెట్టడం అన్నమాట భారతదేశంలోనే. అక్కడ నుంచి ఇప్పుడు చూసామంటే ఒక జూబ్లీహిల్స్లోనే 10 వెయిన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ గ్రోత్ ఎందువల్ల వచ్చిందంటే ఈ వ్యాధి ఈ వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ ఏం పెరగలేదు. ఏం పెరిగింది అంటే దీని మీద అవేర్నెస్. ఈ అవేర్నెస్ మొత్తం అసలు నేను వచ్చేటప్పటికి ఇది నరాలు అనుకొని ఇవి వెయిన్స్ అని కూడా చాలామంది తెలియకుండా వాటిని నరాల సమస్య అనుకుంటూ న్యూరాలజిస్ట్ తిరిగి వెళ్ళటం, లేదంటే ఈ వారికోస్ వెయిన్స్లో కాళ్ళలో చర్మం అంతా చెడిపోతుంది, దాన్ని చర్మ సమస్యగా భావించి 20-30 ఏళ్ళు చర్మం సంబంధించిన ఆయింట్మెంట్లు తీసుకోవటం, ఇట్లాంటివి చేసి ఈ ప్రాబ్లమ్ని బాగా నెగ్లెక్ట్ చేయబడింది. అలా నెగ్లెక్ట్ చేసిన నేపథ్యంలో నేను వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది. సో అవిస్ సంస్థ వల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా చాలామందికి ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెరిగి చాలామంది తొందరగా మెడికల్ ట్రీట్మెంట్ని ఆశ్రయిస్తున్నారు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎందుకు వస్తుందంటే కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, కాళ్ళకి సిరలేమో రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఆ తీసుకొని వచ్చే ప్రాంతంలో ఈ సిరలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం సరిగ్గా పైకి ప్రవహించక అలా కాళ్ళు ఒక దగ్గర ఉండిపోవడం వల్ల వచ్చే ఈ పరిణామమే ఈ వారికోస్ వెయిన్స్. చాలామందికి ఈ వెయిన్స్ కనబడతాయి, కానీ ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ బయటికి వెయిన్స్ కనబడాల్సిన అవసరం లేదు. ఈ టీవీ షోలో మనం చెప్పినప్పుడు కొన్ని తీవ్రమైన కేసులు మచ్చుకు పెట్టి ఇది ఇలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలా అందరికీ ఉండాలని రూల్ లేదు. చాలామందికి వెయిన్స్ బయటికి కనిపించకుండానే లోపల బాగా ప్రబలిపోతాయి. మరి ఏంటండి వీటికి చికిత్సా మార్గం ఏంటి వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి డాక్టర్ని ఆశ్రయించాలంటే ఫస్ట్ వీళ్ళు వాస్కులర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. వీరు ఇవి ఉబ్బిని వేసి నరాలు అనుకోని న్యూరాలజిస్టులు లేకపోతే నల్లగా వచ్చిన చర్మానికి స్కిన్ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే ప్రాబ్లం కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్గానే డయాగ్నోస్ చేస్తారు. చాలాసార్లు ఏంటంటే వాళ్ళ స్కిన్ సంబంధమైన ఆయింట్మెంట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ప్రాబ్లం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రీట్ చేద్దాం అనుకున్నాక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం ఈ వాస్కులర్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఎండోవాస్కులర్ పద్ధతిలోనే సాల్వ్ చేయాలి. అంటే ఈ రక్తనాళాల సమస్యలు వచ్చినప్పుడు బయటికి కట్ చేసి తీసే ఆపరేషన్లు ఇప్పుడు ఫ్యాషనబుల్ కాదు, ప్లస్ దానికి పెద్ద ఉపయోగం కూడా లేదు. 90% వాస్కులర్ సమస్యలు అన్నీ కూడా ఆ వెసల్ అంటే రక్తనాళం లోపల నుంచి సపోజ్ ఆర్టరీ బ్లాక్ అయింది అనుకోండి, లోపలికి వెళ్ళి స్టెంట్ వేస్తాం. ఆర్టరీ బ్లాక్ అయితే కొన్నిసార్లు బెలూన్ చేస్తాం. అట్లానే డయాలిసిస్ ఫిస్టులా బ్లాక్ అయింది అనుకోండి, బెలూన్ చేస్తాం. అదేవిధంగా ఈ కాళ్ళకు వచ్చే వారికోస్ వెయిన్స్ కూడా ఎండోవాస్కులర్ పద్ధతిలో అంటే రక్తనాళం లోపల నుంచే కరిగించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అవలంబిస్తే ఇవి యాక్చువల్గా ఈజీగా తగ్గిపోయి పూర్తిగా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారండి సుజాత గారు. నమస్తే అండి. చెప్పండి సుజాత గారు. నాకు కాళ్ళు జాయింట్ల దగ్గర లైట్ గా ఇప్పుడు మీరు టీవీలో చూపిస్తున్నట్టుగానే ఉన్నాయండి. అలాగే అదేమన్నా ప్రాబ్లం అండి? సో ఇప్పుడు టీవీలో చూపిస్తున్న ఏ వాస్కులర్ పేషెంట్ కూడా లైట్గా లేరు మేడం. వీళ్ళు అన్నీ కూడా సివియర్ కేసెస్. సో అలా ఉండడం అనేది ఫస్ట్ లైట్ అనుకోకూడదు. సో డెఫినెట్గా దీనికి ఒక వాస్కులర్ సమస్యగా భావించి ఒకసారి వాస్కులర్ డాక్టర్ని కలవాలి. చూసిన తర్వాత మీకు పూర్తిగా ఏ సిమ్టమ్స్ లేవు, ఆ వెయిన్ యొక్క డయామీటర్ 5 మిల్లీమీటర్ తక్కువ ఉంది అని మేము భావిస్తే మీకు ఏ ఆపరేషన్ చెప్పం. బట్ అది లైట్గా ఉందా లేదా దాని బర్డన్ ఎంత ఉంది అని డిసైడ్ చేయాల్సింది మీ వాస్కులర్ స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో వారు డిసైడ్ చేయాలి. మా హాస్పిటల్స్ మా క్లినిక్స్ ఏమో రాజమండ్రిలో, భీమవరంలో, కాకినాడలో ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి చూపించండి. మా డాక్టర్లు వారంకో లేదా 10 రోజులు కూడా వస్తూ ఉంటారు అన్ని ప్రదేశాలకి. డాక్టర్ గారు, మరి కాళ్ళలో నరాలు కనుక ఒకవేళ డ్యామేజ్ అయితే అప్పుడేం చేయాలి? రైట్. సో ఈ కాళ్ళలో ఈ సిరల్ డ్యామేజ్ అయితే ఏంటంటే అసలు ఈ డ్యామేజ్ ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది అంటే లోపల మసిల్స్ లోపల చొచ్చుకొని ఉండే వెసల్స్ ఉంటాయి, వాటిని డీప్ వెయిన్స్ అంటాం. ఒకవేళ డీప్ వెయిన్స్ కానీ డ్యామేజ్ అయితే ఏంటంటే దాన్ని వేరేగా ట్రీట్ చేయాలి. డీవీటీ అంటే డీప్ వెయిన్స్లో క్లాట్ వస్తే ఎర్లీ స్టేజ్లో 6 వారాల లోపల ఉంటే ఇలా క్లాట్ని డైరెక్ట్గా బయటికి తీసేసేయచ్చు. అది దాటిపోయిన తర్వాత కానీ క్లాట్ వస్తే అప్పుడు మాత్రం ఆ పీరియడ్ దాటిపోతే ఆ నారో అయిన సెగ్మెంట్స్ మాత్రమే స్టెంట్ వేయడం బాగు చేయడం చేయొచ్చు.
అది కాకుండా ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే ఈ చర్మం కింద ఉండే కొన్ని వెయిన్స్ ఉంటాయి, అవి కానీ పని చేయకపోతే వాటిని ఈ లేజర్ పద్ధతిలో బాగు చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు, కానీ ఫస్ట్ ఏంటంటే దీనికి ఒక అవేర్నెస్ ఉండాలి. దీనికి వేరే స్పెషలిస్టులు ఉంటారు, మీ దగ్గరలో ఉండే స్పెషలిస్టులు వీటికి పనికిరారు, దీనికి వేరే స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఇది, అండ్ దాని దగ్గర సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, అవేర్నెస్ అనేది పెరగడం వల్ల ఈ వ్యాధి ఫలానా అని తెలుస్తుంది. ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందండి? ఒకవేళ ఉంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? రైట్, ఇది మోర్ ఆఫెన్ దెన్ నాట్ జెనెటిక్ ప్రాబ్లమ్ అమ్మ. వ్యారికోస్ వెయిన్స్ రావడం అనేది 95% మందిలో వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్స్ మళ్ళీ ఏర్పడతాయి. సో చాలా ఫ్రీక్వెంట్గా జెనెటిక్. ఇది ఈ ప్రాబ్లం మనం ఎందుకు ఇంత నొక్కి వక్కాలని చెప్తున్నాం అంటే, చాలామంది ఈ వెరికోస్ వెయిన్స్ నిల్చోవడం వల్ల వచ్చాయి అనుకుంటారు. నిల్చోవడం వల్ల వచ్చిన వ్యారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది, కానీ ఈ వ్యారికోస్ వెయిన్స్ ఫార్మేషన్ ఏదైతే ఏర్పాటు ఏదైతే ఉంటుందో ఆ వ్యారికోస్ వెయిన్స్ ఏర్పాటు అయితే మాత్రం అది మాత్రం జెనెటిక్గానే ఫామ్ అవుతాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది నేను నిల్చిన ఉద్యోగం రేపు మానేస్తాను, ఎల్లుండి నుంచి ఈ వ్యారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి అనుకుంటారు. అలా ఎప్పటికీ తగ్గవు. ఈ వ్యారికోస్ వెయిన్స్ ఏంటంటే నిల్చుంటే దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది, అంతేగాని ఇవి తగ్గించడానికి నిల్చుని జాబ్ మానేసినంత మాత్రం అవి తగ్గవు. ఓకే, మరి కాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు కానీ, స్కిన్ డిసీజెస్ కానీ చాలా మందికి ఉంటూ ఉంటాయి. బట్ అవి వేరే వ్యాధులను కూడా అనుకుంటూ ఉంటారు, లేదా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది వారికోస్ వెయిన్స్ లక్షణాలని ఎలా గుర్తించాలండి? రైట్, ఒక సింపుల్ చిట్కా ఏంటంటే, ఛాతీ ప్రాంతంలో ఎక్కడ నొప్పి వచ్చినా కూడా మనం ఫస్ట్ కార్డియాలజీ దగ్గరికి వెళ్తాం. కార్డియాలజీలో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఈసీజీ తీయండి, మనకు గుండెపోటు ఉందా లేదా అని చెక్ చేయించుకుంటాం. అదేవిధంగా కాళ్ళల్లో ఎటువంటి తీవ్రమైన నొప్పి వచ్చినా కూడా ఫస్ట్ వాస్కులర్ స్పెషలిస్ట్ సంప్రదించాలి. అప్పుడు ఏమవుతుందంటే, సడన్ వెసల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా, వెయిన్ బ్లాకేజెస్ ఉన్నా, డీవీటీ ఉన్నా, ఇట్లాంటి ఎమర్జెన్సీస్ ఏమి ఉన్నా కూడా తొందరగా డిటెక్ట్ చేయడం, తొందరగా డిటెక్ట్ చేస్తే తొందరగా తగ్గించడం ఇది సాధ్యమవుతుంది. సో పాశ్చాత్య కంట్రీలో వెస్ట్రన్ కంట్రీస్లో దీని లెగ్ అటాక్ అనే పదం కాయిన్ చేశారు. లెగ్ అటాక్ అంటే ఏంటంటే, ఎలాగైతే ఛాతి భాగంలో నొప్పి వస్తే హార్ట్ అటాక్ ఉండొచ్చేమో అని చెప్పి ఈసీజీ తీపించుకుంటామో, అదేవిధంగా కాళ్ళల్లో ఎటువంటి అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్ వచ్చినా కూడా ఫస్ట్ మనం లెగ్ పెయిన్ ఎందుకు వచ్చింది అని వాస్కులర్ స్పెషలిస్ట్కి వెళ్ళి దీని కారణం కనుక్కోవాలి. ఇకపోతే కాళ్ళలో రంగు మారటం వరకు వస్తే, స్కిన్ కలర్ మారటం వరకు వస్తే, మోకాలు కింద భాగం మాత్రమే స్కిన్ కలర్ మారుతూ వేరే భాగం ఎక్కడ ఎఫెక్ట్ కాకపోతే అది చర్మ సమస్య కాదు. ఎందుకంటే మన గోడ నుంచి మన జుట్టు దాకా అంతా ఒకటే సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. ఇంటెగ్యుమెంటరీ సిస్టంలో అంటే స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఏమైనా వచ్చినా, స్కిన్ సమస్య ప్యూర్గా ఉన్నా అది ఒళ్ళంతా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ మోకాలు కింద భాగం నల్లబట్టడం, ఓన్లీ మోకాలు కింద భాగం చర్మం టైట్ అవటం, ఓన్లీ మోకాలు కింద భాగంలో కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇవన్నీ యూజువల్గా వాస్కులర్ సమస్యకి సంకేతాలుగా భావించి వాటికి తొందరగా అటెన్షన్ మనం తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్ గారు సిరల వాపు బయట కనిపించకపోయినా కూడా రక్త ప్రసరణ ఆగుతుందా? రైట్, సో బయటికి ఇప్పుడు ఈ టీవీ షోలో చూపించినట్టుగా ఈ వెయిన్స్ కనిపించడం అనేది ఓన్లీ 30% వాళ్ళలో ఉంటుంది. 70%లో ఏంటంటే ఈ వెయిన్స్ కనబడకుండానే లోపలే ఈ వెయిన్స్ బాగా ఉబ్బిపోయి లోపలే బ్లడ్ ఫ్లో అంతా అబ్నార్మల్గా తయారై వాళ్ళకి కాళ్ళలో పుళ్ళు పట్టడం, కాళ్ళలో బాగా దురదలు పెట్టడం, కాళ్ళు వాచిపోవటం, కాళ్ళు బాగా కలర్ మారిపోవటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, రక్తం దాని మట్టుకు అదే బాగా ధారాళంగా బ్లీడ్ అవటం, ఇవన్నీ కూడా వస్తాయి. ఇదంతా కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు అనమాట. సో ఇలా బయటికి కనిపిస్తేనే మాత్రమే వారికోస్ వెయిన్స్ అనుకోవడం ఒక పొరపాటు. ఓకే అండి, ప్రకాశం జిల్లా నుంచి శంకర్రావు గారు కాల్ చేస్తారు. శంకర్రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. అయ్యారు సార్ నాకు ఒక 15-20 ఇయర్స్ నుండి లెఫ్ట్ లెగ్ లో వారికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. అలాగే అది చిన్న పుండ్లు పడుతూ కొంచెం లేట్ గా మానుతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నాకు ఒక 2 months బ్యాక్ ఒక పుండు ఒకటి పడింది కిలక దగ్గర. అది ప్రస్తుతం మానే దశలో ఉంది. ప్రస్తుతం కొంచెం మానింది కానీ లోపల పచ్చి ఉందండి పుండు. మానదు. ఈ పుండు మాని రావటం, వచ్చి పోవటం అనేది ఈ వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణం. దాన్ని వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ అంటాం మా ఇంగ్లీష్ పదాల్లో. సో ఈ పుండు వచ్చిపోవటం, ఈజీ దెబ్బ తగిలితే మానకపోవటం, ఈ గిలక దగ్గర పుళ్ళు పట్టడం 100కి 100 సివియర్ వారికోస్ వెయిన్స్కి సంకేతాలు. వీటిని లోపల వెయిన్స్ సాల్వ్ చేస్తే తప్ప ఈ పుండు నుంచి పర్మనెంట్గా మీకు బెడద పోదు. ఈ పుండు మళ్ళీ పొయ్యి వస్తుంటుంది. ఒక స్టేజ్ దాటినాక పర్మనెంట్గా ఉంటుంది. అది పర్మనెంట్గా ఫామ్ అయిన తర్వాత మాత్రం చాలా నొప్పి ఉంటుంది కాళ్ళలో. ఆ పుండు చుట్టూ దాని నుంచి నీరు కారుతూ ఉంటుంది. పనికి యూజువల్గా వెళ్ళలేరు.
ఈ వాస్కులర్ వూండ్స్ ఉన్న పేషెంట్స్ ఎవరు కూడా ఉద్యోగము వర్క్ చేసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే చాలా సివియర్ పెయిన్తో బాధపడతారు అండ్ కాలు బాగా బరువు ఎక్కుతాయి. దాని చుట్టుపక్కల చర్మం కూడా తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి బాగా నల్లగా టైట్గా తయారవుతుంది. సో ఇది కొంచెం బాగా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ పరిస్థితి. వారికోస్ వెయిన్స్లో కాళ్ళలో పుళ్ళు పడ్డాయి అంటే కనీసం 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మాత్రమే పడతాయి, ఎర్లీగా పడవు అంతకన్నా. కాబట్టి దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి. దీని మీద తీసుకొని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. మా బ్రాంచీలు ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తిరుపతి అండ్ బెంగళూరు, కర్ణాటక, తమిళనాడులో కూడా ఫుల్గా ఉన్నాయి మా బ్రాంచ్లు. ఓకే, అలా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందామండి. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తూ వచ్చారు చాలా కాలం, చాలా ఏళ్ళు అలా నెగ్లెక్ట్ చేస్తే తప్ప పుళ్ళ దాకా వెళ్ళదు అని. అలా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్స్తో పాటు ఇంకేదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. సో బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ నేను ఇందాక చెప్పినట్టుగా బాగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళ పుళ్ళు పడే అవకాశం ఉంటుంది. దాని పైపెచ్చు కొంతమందికి ఏంటంటే ఈ వెయిన్స్ అలా వదిలిపెడితే ఆ ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్స్ లాగా ఏర్పడతాయి. క్లాట్స్ లాగా ఏర్పడి ఆ క్లాట్స్ గుండెకి పాకే అవకాశం ఉంటుంది, లేకపోతే డీప్ వెయిన్స్కి పాకే అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒకవేళ జరిగితే యూజువల్గా అది ప్రాణాంతకం అవుతుంది అండ్ దాన్ని పల్మరీ ఎంబలిజం అని కూడా అంటారు. ఇవి రెండు కాకుండా చాలాసార్లు ఈ వెయిన్స్ బాగా ఉప్పున్న వాళ్ళల్లో ఈ రక్తం ఈజీగా కారిపోయే అవకాశం ఉంటుంది. చిన్న దెబ్బ తగిలితే కొన్ని మడుగులు రక్తం పోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఈజీ బ్రూజబిలిటీ అండ్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అంటారు. ఇవి రెండు కాకుండా ఈ వెరికోస్ వెయిన్స్ అలా వదిలేసిన వాళ్ళకి ఈ కాళ్ళు విపరీతంగా ఇన్ఫెక్షన్స్కి లోనవుతారు. ఫ్రీక్వెంట్గా కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడాన్ని సెల్యులైటిస్ అంటాం. యూజువల్గా ఈ సెల్యులైటిస్ చిన్న తక్కువగా వస్తే చిన్న యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది. కానీ సివియర్ కేసు సెల్యులైటిస్ వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా ఐసీయూలో అడ్మిట్ చేయడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడుకోవడం, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ సంథింగ్ టు బి నెగ్లెక్టెడ్. నేను అమెరికా నుంచి వచ్చి 7 ఏళ్ళు అయింది. వచ్చిన కొత్తల్లో అసలు వారికోస్ వెయిన్స్కి ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. నేను వీనస్ ఎక్స్పర్ట్ పేరుకి, బట్ నాకు ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయని నాకు కూడా తెలియదు. నేను ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేస్తూ నేను చూసి తెలుసుకుంది ఏంటంటే ఎన్నో రకాల కాంప్లికేషన్స్కి లోనవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా డిలే చేస్తాం మన దేశంలో. దగ్గర ఒక యావరేజ్ వెస్టర్న్ పేషెంట్ కన్నా కనీసం మనం 5-6 ఏళ్ళ తర్వాత డాక్టర్కి అటెన్షన్ తీసుకోవడం చూస్తున్నాం మనం ఇక్కడ. దీనికి చికిత్స గురించి చెప్పారు. మరి బీపీ, థైరాయిడ్, షుగరు ఇవి ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అండి, లేకపోతే వాళ్ళకి వేరే పద్ధతి ఏమైనా ఉంటుందా? రైట్. సో ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ కూడాను కోమార్బిడ్ కండిషన్స్ అనేసి చాలా భయపడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ కృత్రిమ టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో, అంటే మినిమల్ ఇన్వేజివ్, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఇట్లాంటివి లేకుండా చేసే ఆపరేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో వీటి వల్ల ఏంటంటే ఎనెస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మత్తులోంచి తేరుకోరేమో అనే భయం లేదు. ఇవి రెండూ లేవు కాబట్టి ఇవి ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఇకపోతే ఒకప్పుడు షుగర్ ఉన్న వాళ్ళల్లో మనం కుట్లేస్తే మానవనే భయం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకంటే ఈ ప్రొసీజర్లో ఒక్క కుట్టు కూడా పడకుండా చేస్తాం కాబట్టి. సో ఈ షుగర్, బీపీ ఉన్న వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు. నన్ను అడిగితే షుగర్ ఉన్న వాళ్ళని కొంచెం ఎర్లీగా చేసుకోవడం బెటర్, ఎందుకంటే ప్రాబ్లం బాగా కాంప్లికేట్ అయితే అప్పుడు ట్రీట్ చేయడం కూడా కష్టం అవుతుంది. ప్లస్ పుళ్ళు పడ్డాయి అనుకోండి షుగర్ పేషెంట్స్లో, ఆ బాడీలో ఉండే హై షుగర్ వల్ల చాలాసార్లు హీల్ అయ్యే అవకాశం కూడా లేదు. ఓకే అండి, సూర్యాపేట నుంచి శశికుమార్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. శశికుమార్ గారు, హలో మేడం. శశికుమార్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అయ్యా. నాకు బాగా పెయిన్ వస్తున్నాయి డాక్టర్ గారు, కాళ్ళ మధ్యలో నరాలు బాగా పట్టేస్తున్నాయి. అలాగే. సో కాళ్ళలో బాగా నరాలు పట్టేసి పెయిన్ రావడాన్ని వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, మరే ఇతర కారణాల వల్ల, అంటే కొంచెం స్పైనల్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు పౌష్టికాహారంలో లోపాల వల్ల అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, ఎనీమియా అంటే రక్తం కౌంట్ తగ్గడం వల్ల అవ్వచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో మీకు ఏ కారణంగా ఉన్నాయో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి. దాని ప్రకారం ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఇది ఒకవేళ వెరికోస్ వెయిన్స్ వల్ల అయితే మన దగ్గర ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఇది వెరికోస్ వెయిన్స్ వల్ల అవునా కాదా అని చెక్ చేయడానికి ఒక స్కానింగ్ చేయడం అవసరం. ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ అనేది నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. అండ్ మా హాస్పిటల్ ఏమైందంటే దగ్గర భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి దగ్గర నెలకి ఒక 1800 నుంచి 2000 మంది వాస్కులర్ పేషెంట్స్ వస్తారు. కాబట్టి ఈ కలర్ డాప్లర్ ప్రతి వాళ్ళకి మేము డబ్బులు ఛార్జ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. అందుకని మేము ఈ కలర్ డాప్లర్ ఫ్రీగా చేస్తాం. మా దగ్గర ఉండే అన్ని క్లినిక్ బ్రాంచెస్లో కూడా మీకు నిల్చునే పొజిషన్లో స్కాన్ చేసుకునే ప్రొసీజర్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి అసలు ఉన్నాయో లేదో చెప్పడం వరకు మా బాధ్యత. ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుందండి ఈ సమస్య? వారికోస్ వెయిన్స్ అన్ని వయసు వాళ్ళకి మనం చూస్తున్నాం. బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు బాగా యంగ్ పేషెంట్స్ వచ్చేది కదనుకున్నాం, కానీ నా యంగెస్ట్ పేషెంట్ ఇస్ 14 years, మై ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ 96 years. సో వయసు పరిమితి అంటూ లేదు.
కొంతవరకు 60% ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ విమెన్లో చూస్తాం. ఆడవాళ్ళలో కొంచెం దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 30 to 60 years విమెన్ 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత అంటే మల్టీపారస్ విమెన్లో మనం ఎక్కువగా ఈ వ్యారికోస్ వెయిన్స్ చూస్తాం. అది కామనెస్ట్ ప్రెజెంటేషన్. అలాగని అన్ని వయసు వాళ్ళకి వస్తుంది. ఇక్కడ వయసుతో ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే చాలామంది అంటుంటారు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు డాక్టర్ గారు దీనికి ట్రీట్మెంట్ చేయడం అవసరం అనేసి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు 61 అవుతారు, 59 అవరు. సో ఇది మీ వయసు అనేది పెరుగుతుంది, కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. రెండోది ఈ వయసు అనేది నంబర్ కాదండి. వాళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు కూడా చక్కగా నడుచుకుంటూ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు కూడా సోమరిపోతులు ఇంట్లో పడుకునే వాళ్ళు ఉన్నారు. సో అది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే వాళ్ళు దీని తర్వాత ఒకవేళ ఈ వెరికోసిన సమస్య ఉంటే వాళ్ళు ఏ యాక్టివిటీ లీడ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఏజ్ ఒక్కటి మాత్రం ప్యూర్ నంబర్, అది దాని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఓకే డాక్టర్ గారు, మరి ట్రీట్మెంట్ టైంలో పర్టికులర్గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? రైట్. సో ట్రీట్మెంట్ పరంగా చూసామంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ వ్యారికోస్ వెయిన్స్ కంప్లీట్లీ డే కేర్ అండ్ వెరీ ఈజీ ప్రొసీజర్. మా దగ్గర 8 to 10 minutesలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. ఇది అయిపోయిన 2-3 గంటల నుంచి మీరు పనులని యథావిధిగా అవలంబించుకోవచ్చు. కాకపోతే ఇది చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా లైఫ్ అంతా బతకొచ్చు. కాకపోతే మీరు మా దగ్గరికి ఏ స్టేజ్లో వచ్చారో అలా ఇంటికి పంపిస్తాం అండ్ కాలక్రమేణా అవి తగ్గిపోతాయి. సో సపోజ్ ఏమైనా కాళ్ళలో పుండు పడి బాగా నొప్పితో వచ్చారనుకోండి, డెఫినెట్గా ఆ పుండు తగ్గడానికి మరొక 3-4 వారాలు పడుతుంది. సో అప్పుడు వచ్చి పోతూ ఉండాలి. వాళ్ళకు కూడా సర్జరీ 15 నిమిషాలే, అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ తర్వాత ట్రీట్మెంట్ మాత్రం కొంచెం మారుతుంది వాళ్ళకి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంత మైండ్లో పెట్టుకోవాలంతే. ఓకే అండి, వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. జప్పల్ రాజు గారి దగ్గర మేము 2 కాల్ చేయించామండి. 1 year అయింది. 3 times వెళ్ళామండి. పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ మీద నేను పెద్దగా కామెంట్ చేయనండి టీవీ షోలో. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత అసలు ఏం చేశాము, మీ ఫైల్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని చూసామా లేదా, మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏవే ఫాలో అయ్యారు, అవి చేయాలి. 3 times రావచ్చు, 5 times రావచ్చు. బేసిక్గా ఏంటంటే మీకు తగ్గేదాకా బాధ్యత మాది. సో మేము అన్నీ చూసుకుంటాం. కాకపోతే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీ ఫైల్ చూడకుండా, మీకు ఏ ఆపరేషన్ చేసామో తెలుసుకోకుండా నేను ఒక్క వ్యారికోస్ వెయిన్సే చేయను. మన దగ్గర ఆర్టీరియల్ కేసెస్ అవుతాయి, ఫైబ్రాయిడ్ కేసెస్ అవుతాయి, కాకుండా ప్రాస్టేట్ కేసెస్ అవుతాయి. మన దగ్గర 50 నుంచి 60 రకాల ఆపరేషన్స్ నేను చేస్తాను. అందులో మోస్ట్ కామన్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జాక్ట్గా మీకు ఏ ఆపరేషన్ చేశారు, చేసే ముందు మీకు ఎటువంటి ప్రికాషన్స్ చెప్పారు, బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గమని కూడా చెప్పడం జరిగిందా, డైట్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టామా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీకు డెఫినెట్గా రిజల్యూషన్ ఇస్తాం. మా హాస్పిటల్లో మేము చేసిన పేషెంట్స్ ఎవరికి వెరికోస్ వెయిన్స్ మళ్ళీ వచ్చాయని చెప్పినా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. మాకు అది ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు వచ్చేది ఎంత, మేము మహా అయితే సంవత్సరానికి 7,000 ఆపరేషన్లో ఒకరికి 2కి వెనక్కి వస్తాయి, వారికి 6 మేము ఈజీగా చేస్తాం. మాకు అది ప్రాబ్లం లేదు. బట్ మిమ్మల్ని చూడకుండా, మీ ఫైల్ చూడకుండా, మీకు ఏ ఆపరేషన్ జరిగింది తెలుసుకోకుండా చెప్పడం అనేది నాకు కష్టం అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి స్రవంతి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. స్రవంతి గారు హలో. హలో చెప్పండి. స్రవంతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి హలో మేడం. మేడం. చెప్పండి మేడం. సార్ మా హస్బెండ్ కు 5 years నుంచి వెరికోస్ ప్రాబ్లం అండి. ఇంతకుముందుకు కరీంనగర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ లాస్ట్ 2 years బ్యాక్ సర్జరీ చేయించినామండి, లేజర్ ట్రీట్మెంట్. ఎక్కడ? ఇంకా లూసిడీ హాస్పిటల్లో. లూసిడ్ హాస్పిటల్లోనా? అలాగే, లోకలే అండి, ఇక్కడనే. అలాగే. సో అదేనండి, ఇప్పుడు ఇందాక నేను నా గురించి చెప్పినట్టే మీ డాక్టర్ గురించి కూడా నేను ఏం చెప్పగలనంటే, ఫస్ట్ మీకు అసలు ఏం ఆపరేషన్ జరిగింది, మీకు అసలు చేసినప్పుడు ఏం ప్రామిస్ చేశారు, ఎలా చేశారో కూడా చూడాలి. నా ప్రాక్టీస్లో దగ్గర 500 ఆపరేషన్ జరుగుతాయి, 450 దాకా జరుగుతాయి నెలకి. మా దగ్గర జరిగే 450 నుంచి 500 ఆపరేషన్స్లో 100 దాకా బయట హాస్పిటల్స్లో ఫెయిల్ అయిన పేషెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య చాలా క్లినిక్స్ ఓపెన్ అయినాయి, చాలామందికి ఆ టెక్నాలజీ పూర్తిగా అర్థం కాకుండా చేసేవాళ్ళు చాలామంది. కాకపోతే ఏంటంటే అది చేసిన తర్వాత నేనేం రూల్ చెప్పానో ఫస్ట్ మీ డాక్టర్ కూడా అదే రూల్ అప్లై అవుతుంది. సో ఫస్ట్ మీరు ఒక డాక్టర్ చేసినప్పుడు మీకు సక్సెస్ అవ్వలేదు అనిపిస్తే వెళ్ళి మీ ఫైల్ అంతా పట్టుకొని అసలు ఏంటి అవ్వలేదు, ఎలా అవ్వలేదు, ఏం ఫర్దర్ స్కాన్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అని మీరు కూడా అడిగే బాధ్యత మీకు కూడా ఉంటుంది. ఒకసారి అక్కడ మీకు రిజల్యూషన్ సరిపోలేదంటే డెఫినెట్గా నేను చూస్తాను, నా దగ్గర రండి. నేను చెప్పినట్టుగా నాకు చాలా అలవాటే. బట్ డెఫినెట్గా కొంతమందికి వారంలో తగ్గిపోవచ్చు, ఒక రోజులో తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నెల 2 నెలలు పడవచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు. వాళ్ళ తీవ్రత బట్టి కూడా కొంత మారుతుంది. కొంతమందికి ఏదో దురదృష్టవశాత్తు 1-2 వెయిన్స్ మళ్ళీ పుట్టుండొచ్చు. వాటి మా ఎవిస్లో మేము ఇందాక చెప్పినట్టుగా ఫ్రీగా చేస్తాం. బట్ ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది మీరు ఫస్ట్ మీ డాక్టర్కి ఇవ్వాలా, వెళ్ళి కలవాలా, చూడాలా, ఆ ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత మా వల్ల కాదు, మాకు తెలియదు, లేదా మీకు చెప్పిన ఆన్సర్ సాటిస్ఫైడ్ లేకపోతే డెఫినెట్గా నేను ట్రీట్ చేస్తాను, రండి.
అసలు వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఏ పరిస్థితుల్లో సర్జరీ అవసరం పడుతుందండి? రైట్. సో భారతదేశంలో మన హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్ చాలామంది చాలా తీవ్రంగా ప్రాబ్లం చాలా పెరిగిపోయిన తర్వాత వస్తారు కాబట్టి చాలామందికి అవసరం పడుతుంది. మా ఎక్స్పీరియన్స్లో చూసామంటే 65% మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడాను స్టేజ్ 4 నుంచి స్టేజ్ 6 లోపల వస్తారు కాబట్టి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారు కాబట్టి వారికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక 40%కి మాత్రం మీకేం అక్కర్లేదు, కొన్నాళ్ళు సాక్స్ వేసుకోండి లేదా విడిచిపెట్టండి అని చెప్పడం జరుగుతుంది. బట్ ఆ డెసిషన్ అనేది ఏంటంటే వాళ్ళు వచ్చిన తీవ్రత బట్టి, ఆ డాక్టర్ చేసిన స్కానింగ్ బట్టి, ఆ స్కానింగ్ ఏ పొజిషన్లో చేశారు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని దాని ప్రకారం చేయాలి. రాకుండా ఏమైనా నివారణ ఉందా అండి? వెరికోజ్ వెయిన్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? రైట్, ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, మీరు వంశపారంపర్యం అన్నారు కదా, మరి మా మదర్కి ఉన్నాయి, నాకు రాకుండా ఏమైనా రూల్స్ ఉన్నాయని. యాజ్ సచ్ వెరికోజ్ వెయిన్స్ ప్రివెంట్ చేసేవంటూ ఏమీ ప్రికాషన్స్ అంటూ లేవు. ఓకే, ఓవరాల్గా హెల్తీగా ఉండడం, తరచూ నడుచుకుంటూ ఉండడం, ఎవరైనా 15-20 నిమిషాల కన్నా ఎక్కువ ఒక దగ్గర కూర్చొని ఉండకూడదు, నిల్చొని ఉండకూడదు, ఫ్రీక్వెంట్గా వాక్ చేస్తూ ఉండాలి, బరువు కంట్రోల్లో ఉండాలి, BMI 28-29 కన్నా ఎక్కువ పెరగకూడదు, 25 ఇస్ లిమిట్. అలాగా లిమిట్లో ఉండి బరువు కంట్రోల్లో పెట్టుకొని ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉంటే ఈ ప్రాబ్లం యూజువల్గా అంత సివియర్ అవ్వదు. బట్ అలాంటి వాళ్ళలో కూడా సివియర్ అవ్వడం చూశాను. ఇవాళ ఒక అథ్లీట్, ఆయన క్రికెట్ ప్లేయర్ మన స్టేట్కి, ఆయన కూడా వెరికోజ్ చూశాను, అట్లనేం లేదు. బట్ కనీసం వాళ్ళు అంత తీవ్రత పెరగదు అనేది ఒక సైన్స్ కొంతవరకు చెప్తోంది. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెరికోజ్ వెయిన్స్కి అవిస్ హాస్పిటల్స్లో ఉన్న ట్రీట్మెంట్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.